పార్టీ సీనియర్ నాయకులు, మరి గతంలో కాంగ్రెస్ లో మున్సిపల్ చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి చాలా సీనియర్ నాయకులు వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. వారితో పాటు పార్టీలో చేరుతున్న వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఉత్సాహం ఊపు చూస్తా ఉంటే బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధించి తీరుతుందనేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది. బీఆర్ఎస్ ఇలా మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది. మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉసురు అనిపించింది. కానీ కేసీఆర్ గారు మెదక్ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు. మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు. ఒక్క జిల్లా ఏంది, అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లో. మెదక్లో మంచినీళ్ళు 5 రోజులకు, 6 రోజులకు, 7 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కలెక్టరేట్ ఎవరు కట్టింది? జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది? 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది? మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ కాదా? పట్టణంలో అద్భుతమైన 4 లైన్ల రహదారులు చేసి, డివైడర్లు పెట్టి, ఫుట్పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలే కాదు, హల్దీ వాగు మీద, మంజీరా మీద 10ల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఏం చేసింది మీరు గతంలో? జిల్లా చేయకపోతుంది, చెక్ డ్యామ్ కట్టకపోతుంది, హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతుంది, మంచి నీళ్లు ఇవ్వకపోతుంది, రైతులకు కరెంట్ ఇవ్వకపోతుంది. ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా. అరే మెదక్లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఇలా రైతు బజార్ కట్టింది కూడా బీఆర్ఎస్. గ్రంథాలయం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క పని చూయించగలుగుతారా? हमारे मुसलमान भाई भी दिख रहा मेरे को। शादी खाना कौन बनाए भाई? मेदक में शादी खाना बनाए बीआरएस पार्टी। मेदक में टिमरिस का स्कूल और कॉलेज लाए बीआरएस पार्टी। इमाम मौजूम साहब लोगों को तनख्वाह दिए, उन लोगों को डबल बेडरूम घर दिया बीआरएस पार्टी। क्या नहीं करे बीआरएस? अपना खबरस्तान के लिए 2 करोड़ रुपया देके काम करवाया बीआरएस पार्टी। अपने दरगाह मस्जिदों के लिए पैसे दिया बीआरएस पार्टी। 2 साल में कांग्रेस पार्टी कुछ करा माइनॉरिटीज के लिए? 4000 करोड़ बजट देते बोले, वो भी नहीं दिया। इमाम मौजूम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी नहीं करा। 1 रुपया भी आज तक इमाम मौजूम साहब को नहीं मिला। मुसलमानों को एक छोटा भी काम ये मेदक में 2 साल में नहीं हुआ। मैं पूछना चाहता हूं, मेदक में कुछ कारोबारी हुआ? कुछ काम बना? कुछ कॉलेज ही आया? कुछ गली में रोड बनाया? जो कुछ भी आज है ये बीआरएस ने कर चुका है। మన పార్టీ చేసిందే తప్ప ఏమైనా జరిగిందా? మంచి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, జిల్లా ఇచ్చింది బీఆర్ఎస్, రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది కదా. ఆ రైలుకు భూసేకరణ చేయించింది, ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టింది, రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బీఆర్ఎస్. అరే 2 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మెదక్లో తెచ్చాం.
ఏం తేందేముండదు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి 2 ఏళ్లలో అసలు జరిగిందేమనుందా? మా కృష్ణారెడ్డి చూస్తుంటు మార్కెట్ కంపెనీల గోడౌన్లు కట్టింది, మార్కెట్ కంపెనీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఒక పని ఉన్నదా తప్పి? ఒక్క పని ఇవాళ నాకు గుర్తొస్తుంది, మా మల్లికార్జున్ కనబడుతుంది. 2015లో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు ఈ మెదక్కు వచ్చినాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీకి కూడా ఆ రోజుల్లో బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ చేసిందేం లేదు. కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ మషూర్, గాడిదలకు మషూర్ చేసింది. ఏమన్నా చేసిరా వీళ్ళు? మీ హయాంలో ఏమన్నా మషూర్ అయిందంటే గాడిదలకు మషూర్ చేసింది. కానీ ఇలా బీఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది, కలెక్టరేట్ కట్టింది, ఎస్పీ కార్యాలయం కట్టింది, మెడికల్ కాలేజ్ తెచ్చింది, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది, టిమ్రీ స్కూల్ తెచ్చింది, టిమ్రీస్ కాలేజ్ తెచ్చింది, 4 లైన్ రోడ్లు చేసింది, మంచినీళ్లు తెచ్చింది, రైలు తెచ్చింది, మెడికల్. ఎన్ని చెప్పాలి? ఇట్లా చెప్పాలి. ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీ. అదే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏండ్ల కోరిక. కేసీఆర్ మెదక్ వచ్చిండు, తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్